హలో, వచ్చేసా మీకోసం వీడియో తెచ్చేసా, అప్లోడ్ చేసా. చూడండి ఎన్ని ఏందో చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. రండి రండి. ఏందన్నా నువ్వు చేస్తాండి, అది పిలుస్తాండు అందరినీ. స్మెల్ అయితే బాగుంది, కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి కూడా. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం పదండి. లెట్స్ సీ. సన్న మంట మీద, చిన్న స్టవ్ మీద, అదేనండి స్టవ్ మీద పెను వేసుకున్నాడు. పెను మీద కొంచెం ఆలు టిక్కా పక్కన పెట్టుకున్నాడు. ఆలు చాట్ అంటండి, మామూలు చాట్ కాదండి, పేపర్ చాట్ అనుకుంటారు, ఆలు చాట్ అంట. చూద్దాం పదండి టేస్ట్ ఎట్టుందో. బాగా దాన్ని స్టీమింగ్ చేస్తున్నాడు. ఆలుని, మసాలాని, కొన్ని పచ్చిబట్టని దూరం నుంచి కనిపిస్తూనే ఉందండి. దగ్గర నుంచి వీడియో తీసాయన్న మళ్ళీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది అనేసి కొంచెం పౌడర్ వేసుకొని మళ్ళీ రెడీ అయ్యి వీడియో తీసేటప్పుడు రాత్రి అయిపోతుందని, అంటే లేట్ అయిపోతాయి, మళ్ళీ వీడియో సరిగ్గా రాదు కదా, అందుకని ముందు జాగ్రత్త కోసం దూరం నుంచి తీస్తాను. కప్పులో చూడండి ఎంత బాగా, అస్సలు గ్యాప్ లేకుండా ఎన్న బల్లె కప్పు నింపేనండి. చూడండి, నో కప్పు నిండిపోయింది. నీలాగా వంటలు చేయాలంటే అసలు ఎవరికి సాటి రారు, మీకు ఎవరు పోటీ రారు. చూడండి, అన్నో లాస్ట్లో గార్నిష్ కూడా, ఆనియన్స్ కూడా వేయిస్తావా, పోనీలే బో. కప్పు నిండిపా, ఇంకా వాళ్ళ కడుపు ఫుల్ అయిపోయా. రెండో కప్పు కూడా అడగాలని ఆలోచన రాదు, ఒక కప్పుకి కడుపు నిండిపోయి ఉంటుంది వాళ్ళకి. ఆలు కూడా దొరికిపోయి నాకు వేసి పోను. ఆలును కూడా పసుపు వేసి బాగా ఉడకబెట్టేస్తుంటావే. అట్టుండాలి మనం ఏదైనా చూడడానికి కానీ తినడానికి కానీ కలర్ఫుల్గాను టేస్ట్ఫుల్గాను ఉండాలి. నువ్వు రుద్దు పెను మీద పాము, సన్నని మంట మీద, చిన్న పెను మీద కష్టం కదా, ఒకడే ఇంత పని చేయాలంటే. వేస్తే ఆ కప్పుకి వేసి అందులో మిర్చి, ఇంకా బేకరీ షాప్కి కూడా పోనవసరం. గార్నిష్ కోసం ఆనియన్స్, ధనియా పత్తి, మీఠా వాలా, టిక్కా వాలా అన్నీ వేసివా అంతే, ఇంకా అడగరు. వచ్చేసింది నా చేతికా. అర్రర్రే ఎంత పెద్ద కప్పు అనుకుంటే చూస్తే చేతికి వచ్చే చిన్న కప్పు అయిపోయింది. ఇంక ఈ కప్పులో ఏమేమి చూడాలి మరి. ఆయన్నేమేనాడో తెలియదు, ఆయన్నైతే స్టీమింగ్ చేసి దాన్ని రుద్దేసి పప్పు రుద్దినట్టు చేసి కప్పుకే ఇచ్చేసా. ఇంకా చూడాలి, ఆనియన్స్ ఉన్నాయి, పచ్చి బఠానీలు ఉన్నాయి, ఆలు టిక్కాలు, ఆలు చాట్లు, ఆలు వండకుండా ఉంటుందా, ఉంటుంది. ఇంకా ఏమేమి కారంగా ఉంది, కొంచెం ఏమన్నా స్వీట్ అంటే వేసి తిన్నాడు, ఒక స్పూన్ సరిపోయి.